ఈ పిక్చర్కి పవర్ అనే ఒక టైటిల్ పెట్టాము. పవర్లో అంటే రవితేజ గారి ఒక బాడీ లాంగ్వేజ్ కొత్తగా నేను చూశాను. మళ్ళీ కథ, ఆఫ్కోర్స్ కథ, స్క్రీన్ ప్లే కావచ్చు, పాటలు కావచ్చు. సో ఇలా రకరకాలుగా పవర్ఫుల్గా ఒక టీం వర్క్ అని చెప్పేకి ఇష్టపడతాను. ఒక టీం వర్క్ అన్ని చీఫ్ టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ మన ఎడిటర్తో సహా చెప్తున్నాను. సినిమా చూస్తూ ఉంటే ఒక ఆడియన్స్గా గెస్ట్ చేస్తాం, ఓ ఇదైన తర్వాత ఇది వస్తుందేమో అని. అది ఈ సినిమాలో ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చేశారు. దానికి సూటబుల్ ఎడిటింగ్ కూడా జరిగింది. సో ఇంత పెద్ద ఒక చీఫ్ టెక్నీషియన్స్తో అందరూ పవర్ఫుల్ చీఫ్ టెక్నీషియన్స్ అందరి ఒక ఎఫర్ట్స్ ఈ సినిమాలో ఉంది, అందరి పవరు ఈ సినిమాలో ఉంది అని చెప్పేకి నేను ఇష్టపడతాను. కొత్త డైరెక్టర్ కన్నా ఒక కొత్త రైటర్ అని ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ డైరెక్టరు ఆయన చేస్తున్నాడు అంటే ఒక రైటర్గా బాగా కథ ఇంత బాగా చేసుకొని ఒక బాగా కథని బాగా నెరేట్ చేశాడు. నేను కథ విండగానే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ సెకండ్ కథ బాగుంది, ఈ సినిమా చేస్తాం మనము అని నేను డిసైడ్ చేశాను. అలాగే రవితేజ గారితో నేను ఒక 3-4 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాను. ఒక సినిమా చేయాలి సార్ మీతో అని. ఒక మంచి కథ దొరికితే వెంకటేష్ గారు నేను చెప్తాను, కబురు పెడతాను, మీరు వచ్చేయండి, మీరు వినండి అని చెప్పారు. సో ఈ కథని విని ఆయన నాకు కబురు పెట్టారు. నేను విని తర్వాత నాకు నచ్చింది. మీకు నచ్చితే ఈ సినిమా చేద్దాం వెంకటేష్ గారు అన్నారు. చేస్తాను సార్ అన్నాను. సో అలా ఈ సినిమాని, ఈ కథని, మళ్ళీ ఈ డైరెక్టర్ని చేయాలని నేను వీళ్ళతో ఈ సినిమా చేయాలని నేను డిసైడ్ చేశాను. ఓకే, అందుకు తెలిసిన విషయం ఏమంటే తమన్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ మన సినిమాలో ఒక 5 పాటలని సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక కంపోజింగ్కి అని బెంగళూరుకి వచ్చారు వాళ్ళు. అందరూ టీం రవితేజ గారితో బాబీ అందరూ వచ్చారు. వచ్చి అక్కడ కూర్చొని మనం ఒక 7 to 8 days ఈ 5 పాటలకి కావాల్సిన కంపోజింగ్ జరిగిందట. సో అక్కడే మాకు తెలిసింది ఈ పాటలు ఈ సినిమాలో డెఫినెట్గా ఈ పాటలు బాగా హిట్ అవుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్స్ అక్కడే వచ్చింది మాకి. సో మళ్ళీ దానికి మ్యూజిక్ అయిన తర్వాత, పాడించిన తర్వాత, అదైన తర్వాత మీకే తెలుసు ఒక ఆడియో ఫంక్షన్ మన శ్రేయస్ ఆడియో నుంచి శ్రీనివాస్ గారు చేశారు, చాలా బాగా చేశారు. సో అలాగే ఆ ఒక ఆడియో రిలీజ్ దినము జనాలు మళ్ళీ మా ఇండస్ట్రీ కావచ్చు అందరూ ఈ పాటలని లైక్ చేశారు బాగా. అఫ్కోర్స్ ఆడియో ఒక పెద్ద హిట్ అని మార్కెట్లో అందరూ చెప్పుకున్నారు, అంతే సంతోషం. వంశిక మళ్ళీ రెజినా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అఫ్కోర్స్ హన్సిక ఒక గ్లామరస్ పాత్రలో ఈ ఒక క్యారెక్టర్ చేశారు. రెజినా ఒక చాలా ఒక హీరోకి దగ్గరగా ఒక లవర్గా మంచి ఒక సెంటిమెంట్ సీన్స్ అనేది ఏమైనా ఉంటే రెజినా పోర్షన్లో చాలా బాగుంది. అఫ్కోర్స్ వీళ్ళకి రెజినాకి ఒక పాట, మళ్ళీ హన్సికకి 2 పాటలు ఉన్నాయి.